శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శని భగవానుని యొక్క స్థితి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, ఒక విధంగా శని భగవానుని యొక్క గ్రహస్థితి అలాగే రుజుమార్గంలోకి రావడం అన్నది వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా లాభసాటిగా మారడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం శని భగవానుడు దశమ భావంలో ఉంటూ వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే 9, 10 భావాల్ని యాక్టివేట్ చేయడం కొంతవరకు జాతకుడికి అనుకూలమైనప్పుడు కూడా వక్రించిన గ్రహం ఏది కూడా పెర్ఫెక్ట్గా కన్ఫర్మ్గా ఇవ్వడం జరగదు, కొద్దిగా సందిగ్ధంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి శని భగవానుడు నవంబర్ 15వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి రావడం జరుగుతూ ఉంది. అంటే ఆటోమేటిక్గా డైరెక్ట్ అవడం వల్ల కంప్లీట్గా శని భగవానుడు దశమ భావ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే తృతీయ భావంలో చూడడం వల్ల 12వ స్థాన భావాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మీరు వృత్తిలో ఏదైనా అభివృద్ధి కొరకు కానీ, దూర ప్రాంతంలో విదేశంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు అదనపు పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది అవకాశం ఉన్నది. సో దానివల్ల ఏంటంటే మీకు వృత్తిలో మార్పు అన్నది ఈ నవంబర్ 15 తర్వాత సుమారుగా మనకి మార్చి 29వ తారీఖు అంటే 134 రోజుల్లో మీరు కంపల్సరిగా వృత్తిపరమైనటువంటి కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. మరి అవకాశం ఉన్నవాళ్ళు, దానికోసం ప్రయత్నం చేస్తున్న వారికి మరి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ, లేదంటే ఏదైనా వేరే చోట మీ కార్యకలాపాలు స్టార్ట్ చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అంటే శని భగవానుడు సాధారణంగా ఈ వృషభ రాశి వారికి 9, 10 భావాలతో పాటు శని కారణంగా 8, 12, 6 భావాలు కూడా కారణమవుతుంటాడు. అంటే శని దుఃఖకారకుడు మాట. శని బాధించే గ్రహం కాబట్టి, అంటే దుఃఖం ఎవరికి వస్తుంది? సరైనటువంటి నడవడిక లేకుండా అత్యాశకు ఆశపోయి అర్హత లేని దానికోసం ప్రయత్నం చేసినప్పుడు మనకి ఆ దుఃఖం కలుగుతూ ఉంటుంది. అదే దుఃఖాన్ని జాతకుడు క్రమశిక్షణతో తన యొక్క టాలెంట్ పెంచుకొని సమర్థవంతంగా ప్రయత్నం చేయనప్పుడు అదే శని భగవానుడు ఆనందానికి కూడా కారణమవుతూ ఉంటాడు. సాధారణంగా ఏ గ్రహం అయితే కష్టాలకు కారణం అవుతుంటుందో ఆ గ్రహమే సుఖానికి కారణం అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతం శని భగవానుడు మీకు గత 2 సంవత్సరాలుగా సుమారుగా అటు ఇటుగా దశమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. సో దాని ప్రభావం ఏంది? వృత్తిపరంగా మీకు 2 సంవత్సరాలుగా చెప్పుకోదగ్గ అభివృద్ధి రాలేదు అని ఖచ్చితంగా మాత్రం చెప్పవచ్చు. అంటే మీకు ప్రమోషన్ లాంటి ఆగిపోయినా, అభివృద్ధి ఆగిపోయినా, అదే చోట్లో ఉండిపోయినా మరి శని భగవానుడు మీకు సాధారణంగా శని భగవానుడు ఒక రాశిలోకి, ఒక భావంలోకి ప్రవేశించినప్పుడు దానికి సంబంధించినటువంటి చెడు ఫలితాలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఆ చెడు ఫలితాలను అనుభవిస్తూ జాతకుడు తన తప్పులు సరిదిద్దుకొని దాన్ని సరిదిద్దుకుంటే మళ్ళా ఆ ఫలితం జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో శాశ్వతంగా ఆ భావ ఫలితాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే శుభ ఫలితాలు చివరిలో తను ఆ రాశి నుంచి వెళ్ళిపోయే ముందు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ ఫలితాలు? ముఖ్యంగా దశమ భావంలో ఉన్నాడు కాబట్టి వృత్తికి సంబంధించినవి, కర్మకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మీకు గతంలో ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, ఉద్యోగంలో అభివృద్ధి ఆగిపోయినా మళ్ళా మీరు నవంబర్ 15 నుంచి మార్చి 29వ తారీఖు మధ్యలో తిరిగి మీరు పోగొట్టుకున్నది వృత్తి సంబంధించిన విషయంలో ఏదైనా మీరు సాధించవచ్చు. సో అలాగే దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు చతుర్థాన్ని కూడా వీక్షిస్తుంటాడు. అంటే ఆ కారణం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాలు, అలాగే మీరు సొంత ఊరికి ఏదైనా దూర ప్రాంతంలో, పరాయి ప్రాంతంలో వృత్తి చేస్తూ సొంత ప్రాంతానికి రావాలన్నా, అలాగే ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తి మీకు రావాలన్నా, లేదా పంపకం కాకుండా మరి ఉమ్మడిలో ఉండిపోయినటువంటి మీ ఆస్తి మీకు రావాలన్నా సుమారుగా మీకు నవంబర్ 15 మరి మార్చి 29 మధ్యలో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కంప్లీట్గా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మరి శని భగవానుడు అటు 4ని
అటు 12ని వీక్షించినప్పుడు ఏమవుతుందంటే కామన్గా మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలన్నా లేదంటే ఏదైనా వేరే చోట ధనం సేకరించి కొత్తగా ఆస్తి కొనాలన్నా ఏదైనా మొత్తం మీద మీకు గృహం ఆస్తి చేకూరాలన్నా కొంత వేరే ఇంకోటి ఏదైనా మీరు కోల్పోవలసి ఉంటుంది. ఆ విధంగా మీకు స్థిరాస్తి సమకూరే అవకాశం ఉంది. వృత్తిపరంగా గతంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు. అలాగే జాతకుడు 10వ దృష్టితో మరి సప్తమాన్ని కూడా చూస్తుంటాడు అన్నమాట ఈ వృషభ రాశి వారికి. ఏదైనా భార్యాభర్తలు మరి ఉద్యోగరీత్యా గత కొంతకాలంగా వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తుంటే వారు ఈ సమయంలో మళ్ళా ఒకే చోటికి వచ్చే అవకాశం ఎప్పుడు మరి ఈ మార్చి నెలాఖరు లోపల అటువంటి అవకాశాలు కూడా లేకపోవద్దు. మరి అదృష్టం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ వృషభ రాశి వారికి సప్తమ భావాన్ని అటు వృషభ రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు వీక్షిస్తాడు. దశమ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం డైరెక్ట్గా వీక్షించడం వల్ల సప్తమ భావ ఫలితాలు మీకు నవంబర్ 15 టు మార్చి 29 మధ్యలో 100% మీకు సక్సెస్ఫుల్గా అవి కంప్లీట్ అవుతాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా వివాహం, గత కొంతకాలంగా మీ వివాహం ఏదో ప్రయత్నంగా ఆగిపోయి ఉన్న పోస్ట్ పోన్ అయినా మరి నవంబర్ 15 తర్వాత వివాహం కొరకు ప్రయత్నం చేయండి. లేదా దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి ఒకటయ్యే విధంగా సంప్రదింపులు చేసినా మొత్తం మీద మీ జీవితంలో మీకు ఒక తోడు ఒక సహకారం ఏర్పడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా పెళ్లి విషయంలో మాత్రం ఏమాత్రం డిలే చేయకుండా నవంబర్ 15 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా ఇది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహ గడియలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రయత్నం చేయండి. శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం మీకు అవకాశం ఉంటే, చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అన్నది ఇంపార్టెంట్. ఏ విషయంలోనైనా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి అటు
విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే, సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల, మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు, అంటే పెద్ద ఉసిరికాయలు, కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు, కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసము అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.